హలో సహోదరులారా, కొన్ని విషయాలు చెప్పాలనుకుంటాను. అంటే అది ఏంటంటే, తల్లిదండ్రులు కానీ ఎవరైనా మనకు అభిమానం ఉన్న వ్యక్తులు ఏదైనా మనకి ఇవ్వాలంటే మనకు మంచి కోరి మంచి వస్తువు ఇస్తారు, కానీ చెడ్డది ఇవ్వరు. ఏదైనా ఉపకారమైనది ఇస్తారు, కానీ అపకారమైనది ఇవ్వరు. మరి యేసు ప్రభువు కూడా ఒక దగ్గర ఏం చెప్తుందంటే, కొంతమందికి సర్ప సంతానమా, మీరు చెడ్డవాళ్ళై ఉండి మంచి మాటలు ఎలా పలకగలరు అంటారండి. మీరు ఉదయం ముందు నిందని బట్టి కదా మీ నోరు మాట్లాడును అంటే ఏదో ఒకటి మాట్లాడి ఏదో విధంగా సర్పసంతానంగా ఉన్నారన్నమాట జనాలు. ఎదుటి మనిషిని బాధపడ్డే మాటలతో నువ్వు ఏదైనా అడుగుతుంటారు, నువ్వు సంపాదించేవారని అడుగుతారు, నీ జీతం ఎంత అని అడుగుతారు, నీ క్యాస్ట్ ఎంత, ఈ ఊరు ఎంత, ఇదేంటి అదేంటి అన్నీ అడుగుతూనే ఉంటుంటారు. కానీ ఏంటంటే ప్రేమ, అభిమానం, త్యాగము అనేది జనాల్లో లేదు. అయితే ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ప్రభు అయితే సర్పసంతానం అంటాడు. ఎందుకంటే హృదయం ముందు ఏదైతే మనం నేర్చుకుంటామో అదే అంటారు. మీ తల్లిదండ్రులు మీకు ఏది నేర్పుతున్నారో ఆ మాటలే వచ్చును. అయితే మీరు ఏదైతే మన హృదయం ముందు మీ హృదయం ముందు నేర్చుకుంటున్నారో అవే మాటల్ని బయటికి మీరు చెప్తున్నారు. అందుకే తల్లిదండ్రులు ఎవరికైనా గౌరవమైన మాటలు పిల్లలకు నేర్పడం, మంచి పద్ధతి గల మాటలు నేర్పడం, మన హృదయం ముందు ఏదైతే నింపుతున్నారో అదే మాట బయటకు వస్తుంది. అందుకే మొట్టమొదట గురువు ఎవరు మనకంటే తల్లిదండ్రులు. తరువాత గురువు ఎవరు? ఫస్ట్ గురువు తల్లిదండ్రులే. తరువాత స్కూల్లో వాళ్ళు డబ్బు పెట్టి చదివించి జాయిన్ చేస్తారు రెండో గురువు. అయితే మొట్టమొదట మన అందరినీ సృష్టించిన గురువు ఎవరంటే తల్లిదండ్రులను, స్కూల్ అందరిని దేవుడే. మరి ఆ దేవుని గ్రంథం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, దేవుడే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, పిల్లలారా మీ తల్లిదండ్రులు మంచి వాళ్ళు ఇవ్వండి, మీకు మంచి నేర్పుతున్నాడు కదా అని చెప్తున్నాడు. ముందు తల్లిదండ్రులు మంచిగా ఉండాలి, పిల్లలకి మంచి నేర్పాలి. అలాగే మీ హృదయం ముందు ఏదైతే చెడు నిండి ఉంటుందో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ చెడు మాటలు మీరు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇంట్లో భార్య భర్తలు గొడవలు, లేదా పక్కింటిలో గొడవలు, బూతులు ఆడుకోవడం రకరకాలుగా ఉంటే పిల్లలు అదే నేర్చుకుంటారు. స్కూల్లోకి వెళ్ళని ఎక్కడికి వెళ్ళని ఆ బూతులు అవే మాట్లాడతారు. కాబట్టి పిల్లలు దగ్గర ఎవరನ್ನು వేస్ట్ మాట్లాడకూడదు, పనికిరైన అబద్ధాలు కానీ మాయిలు కానీ మంత్రాలు కానీ అవన్నీ నేర్చేసుకుంటారు. అందుకే హృదయం ముందు నిండిందని బట్టే నోరు మాట్లాడును కదా. సర్పసంతానమా, మీరు హృదయం ముందు నిండిందని బట్టి నోరు మాట్లాడుతుంది మీకు అంటాడు. ఎందుకంటే అది దేవుడు, ఈ దేవుడు అని హృదయం అంతా పాడైపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఏదైతే నేర్పుతున్నారో ఈ పిల్లలకు కూడాను అదే వస్తుంది. అందుకు అలాంటివి వద్దు అంటాను. మొట్టమొదటి ఏంటంటే నీ తల్లిదండ్రులు మంచివి నేర్పండి అంటాడు. అందుకే తల్లిదండ్రులు ఎవరైనా తండ్రి ఉండడం అనుకోండి, పిల్లలకి ఏదైనా మంచిది ఇవ్వాలనే చూస్తాడు, మంచివి నేర్పాలని చూస్తాడు తల్లిదండ్రులు. అయితే అందుకే నేను మీ తండ్రి ఏం చెప్తానంటే, మీ తండ్రిని మీరు చేపను అడిగితే చేపే కదా ఇస్తాడు, పాముని ఇస్తాడా? ఇవ్వడు. మరి నేను మీ తండ్రిని, సృష్టికర్త అయిన దేవుడిని, నన్ను కూడా మీరు ఏది అడిగితే అదే ఇస్తాను. మీకు హ్యాపీగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, దేవుని దగ్గర నిత్యం ఉండాలని మీరు కోరుకుంటే అదే ఇస్తాను. అందుకే మంచి మాట్లాడండి, హృదయాన్ని కూడాను మంచిగా నేర్చుకోండి. తల్లిదండ్రులకు కూడా అలాగే చెప్తాను, మనం కూడా మంచిగా నేర్చుకోమంటారు. ఎందుకంటే పరలోకంలో పరిశుద్ధత తప్ప ఏమీ లేదు. మనం పరిశుద్ధంగా జీవించిన వాళ్ళే పరలోకానికి ధన్యులం, అవకాశం ఉంది వెళ్ళడానికి. ఎందుకంటే దేవుడు కూడా నేను పరిశుద్ధినై ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధులై ఉండవలేను అని చెప్తాడు. ఎందుకంటే పరిశుద్ధత లేనివాడు ఎప్పుడూ దేవుణ్ణి చూడనేరడు అన్నాడు. అందుకోసం ఏంటంటే మన హృదయం అందు కూడాను మంచి మాటలు, మంచి విధానం, విధేయతలు నేర్చుకోవాలి. అలాగే దేవుడు తండ్రి అయితే ఏం చేస్తాడంటే, నేను అన్ని మంచి ఇస్తాను అంటాడు దేవుడు. మీరు పాముని అడిగితే నేను పాముని ఇస్తానా? చేపని అడిగితే చేపనే ఇస్తాను, అంతేగాని పాముని ఇస్తానా అన్నాడు దేవుడు. పాముని దేవుడు ఎప్పుడు విశ్వసిస్తాడా? మనం హ్యాపీగా ఉండాలని మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అదే ఇస్తాడు. చేపని అడిగితే చేపే ఇస్తాడు. అందుకు
మనం ఏదైనా కావాలనేటప్పుడు దేవుణ్ణి ప్రార్థించాలి. ప్రార్థించి, తండ్రి నాకు మంచి ఇల్లు కావాలి, మంచి ప్రదేశం కావాలి, నాకు మంచి స్నేహితులు కావాలి, నాకు మంచి బంధువులు కావాలి, నా నాలికని శుభ్రంగా మాట్లాడేలాగా నన్ను ఉంచాలి. తండ్రినైనా నన్ను కాపుగాయి, మంచిగా నన్ను నేర్పు. అందుకే కొన్ని పాటలు ఉంటాయి, కొన్ని నేర్పుమయా ప్రభు నేర్పుమయా, పరలోక ప్రార్థన నేర్పుమయా అని పరలోక ప్రార్థన కూడా దేవుడు నేర్పాడు, ఎలా ప్రార్థన చేయాలి ఏంటిని. అలాగే దేవుడు అయితే మనకి మంచి భార్య కావాలని, మంచి పిల్లలు కావాలని, మంచి ఊరు కావాలని ఒక పునాది మనం వేసుకుంటాం. ఇలాగ మా జీవితం ఉండాలని దేవుడు ఆ పునాదిని నెరవేరుస్తాడు. మనకి కన్నా ఎక్కువ దేవుడు మన గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. దేవుడు తండ్రి ఉన్నటువంటి పిల్లలు చిన్నప్పుడే తండ్రి ఏం ఆలోచిస్తాడు, నా పిల్లలు డాక్టర్ అవ్వాలి, నా పిల్లలు మంచి ఊర్లో చదవాలి, మంచి స్కూల్లో చదవాలని ఒక ప్రణాళికని వేస్తాడు తండ్రి. దేవుడు కూడా మనకు పరలోకంలో మంచి మంచి ప్రణాళికలతో మంచి మంచి మన గురించి ఎంతో ఊహించి, ఆయనకి తెలుసు దేవుడు సర్వము మనకి సరైన మంచి రీతిలో ఉంచాలనే దేవుడు ఒక ఆలోచన. దేవుడు ఎప్పుడు కూడాను మనం పావుని అడిగితే పావుని ఇస్తాడా, చేపనిస్తాడు. ఏది అడిగితే అదే ఇస్తాడు. చేపని అడిగితే చేపనే ఇస్తాడు, పాముని ఇస్తాడా? అందుకే మీరు మీ తండ్రిని మీరు చేప అడిగితే మీ తండ్రి ఏమి ఇస్తాడు, చేపనే. అందుకని పాముని ఇవ్వడు అన్నాడు. చెడు తల్లిదండ్రులు ఎవరో కూడాను నేను ఎలాగున్నా వేరే సంగతి, కానీ నా పిల్లలు బాగుపడాలి అనేవాళ్ళే. నా పిల్లలు నాకన్నా ఉన్న స్థాయిలో నేను ఎన్ని కష్టాలు పడినా పర్వాలేదు, నాలాంటి బ్రతుకు పిల్లలకి రాకూడదు, వాళ్ళు వేరేగా జీవించాలి అని తల్లిదండ్రులు ఎప్పుడు కూడాను ఆలోచిస్తారు. అలాగే దేవుడైతే మనని కూడాను ఆయన మన కోసం ఈ భూలోకానికి వచ్చి ఆయన సిరివేసుకొని మన కోసం రక్తం కార్చి శ్రమపడి అన్నీ చేసి ఆయన రక్తం కార్చి అన్నీ చేసి ఆయన ప్రాణం మనకు పెట్టి నిజంగాను వెళ్ళిపోయాడు ఆయన. అయితే అదే కష్టాన్ని మనకు రానిస్తాడు దేవుడు? రానివ్వడు. అంత కష్టాలు మనకి రానివ్వడు. మనం ఎంత బరువు మోయగలమో అంత బరువే మన మీద మోపుతాడట దేవుడు. 50 కేజీలు మనిషి ఒక 50 కేజీలు బరువు మోయడానికి పెడతారు. అలాగే అంతకన్నా ఎక్కువ బరువు పెడితే మనం మోయలేం. కాబట్టి మనం ఎంత మోస్తామో అంతే బరువును పెడతారు దేవుడు. అంటే దీని అర్థం ఏంటంటే మన కష్టాలు వస్తుంటాయి, మనకి ఎంత కష్టం వచ్చిందో అంత కష్టమే, ఎంత కష్టం మనం భరించగలమో అంత కష్టాన్నే ఆయన దేవుడు పెట్టగలడు. ఎక్కువ కష్టాలనే పెట్టలేడు. ఒక జ్వరం వచ్చినా, ఒక జలుబు వచ్చినా మనం టెన్షన్ పడిపోతాం. ఏంటి నా బతుకు ఇలాగ అయిపోయింది, అలాగే అయిపోయింది అని కంగారు పడతాం. అవన్నీ కూడా దేవుడు తీసివేస్తాడు. ఒక ఆపరేషన్ అయినా, ఒక ఇంజక్షన్ చేయించుకున్న, అమ్మో ఏంటని దేవుడు మనకి ఎలా బ్రతుకుతానో, ఎలా నా జీవితం అవుతుందో, ఎలా నీ చచ్చిపోతాను, చివరి గడియాలి, ఎలాగ అయిపోతామని ఆలోచిస్తాం. కానీ అలాగ ఉండదు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనకి ఇంజక్షన్ అంటే భయం. అయితే ఆయనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు డాక్టర్, ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఇంజక్షన్ నాకెంత భయం రా బాబు, కరోనా వచ్చే టైం అప్పుడు. నేనెవరును, నీ ఫ్రెండ్ను కదా, నీకు నొప్పి రానట్టు ఇంజక్షన్ చేస్తాను అంటే మాట్లాడించేలాగా వాళ్ళ ఫ్రెండ్కి అలా ఊసిలాగా ఇంజక్షన్ వేసాడు. ఇలాగ చెయ్యలా పాముతును ఇలాగను. హెల్ప్ బాబు అన్నాడు. నీకు ఇంజక్షన్ భయం కదా, హెల్ప్ అనేసాడు. అవును అన్నాడు. మరి ఇంజక్షన్ వేయరా అని అడిగాడు. ఆల్రెడీ వేసి నువ్వు భయపడతాను అని మాట్లాడేసావు. నాకు తెలియకుండా వేసావంటే అది స్నేహితుడు. మనకు తెలియకుండా, మనకు నొప్పి లేకుండా మన కష్టాల్ని ఈజీగా తీర్చేస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుడు మన స్నేహితుడు. ఆయన మనకు ఆపరేషన్లు అవని, మనకి ఏవైనా కష్టాలు అవని, ఏదవని సులభంగా ఆయన తీసేస్తారు. కష్టపడుతుంది మనం ఊహించుకుంటాం. ఏమైపోద్ది నా జీవితం, మట్టి కలిసిపోతాం, అదే అయిపోద్ది నా జీవితం, చివరిలో చనిపోయినప్పుడు ఏమైపోద్ది అని ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంటాం. కానీ దేవుడు సులభంగాను మన జీవితాన్ని తీసుకెళ్తాడు. ఎప్పుడు టెన్షన్ పడవక్కర్లేదు. ఎందుకంటే మనకన్నా ఎక్కువ ఆలోచన మన మీద ప్రేమ దేవునికి ఉన్నది. కాబట్టి అది ఎప్పుడు కూడాను మనం మన మీద దేవునికి ప్రేమ లేదేమో, ఈ కష్టాలు వచ్చేస్తే నా బతుకు ఇంతేనేమో అని అనుకుంటాం. కాదు, దేవునికి ఎక్కువ ప్రేమ ఉంటుంది. కాబట్టి మనం చేపని అడిగితే తండ్రి ఏమిస్తాడు? చేపనే. పాముని ఎవరెవరు. దేవుడు కూడా ఏది అడిగితే అది ఇస్తాడు. కానీ పరలోకం అడిగితే మనకు నరకం ఇస్తాడా? ఇవ్వడు. ఆ నరకం ఇచ్చే దేవుడైతే ఈ భూలోకం వచ్చేసి
మనం చూస్తుండగా ప్రాణానికి ప్రాణం పెట్టాడు ఆయన మనం రక్షింపడ్డానికి. కాబట్టి యేసు ప్రభు ప్రేమామయుడు. ప్రార్థన చేయండి. మనం చేపనడిగితే చేపనిస్తాడు, కానీ కష్టాలు ఇవ్వడు. కష్టాలు ఉంటే తీసేస్తాడు. థ్యాంక్ యూ.